అంటే ప్రభుత్వానికి డెఫినిట్‌గా ప్లాన్ లేకుండా వీళ్ళైతే ఈ స్థాయిలో భూమిని మళ్ళీ తీసుకునేటువంటి ప్రయత్నం చేయకపోవచ్చు. కానీ ఆ ప్లాన్ ఏంటో బయట పెట్టొచ్చు కదా! క్లియర్‌గా, ట్రాన్స్‌పరెంట్‌గా ఆ ప్లాన్ ఏంటో బయట పెట్టి ఇదిగో దీనికిది, దీనికిది ఇప్పటివరకు సిఆర్‌డీఏ నుంచి సిఆర్‌డీఏ నుంచి ఆల్రెడీ ఉన్న ప్లానింగ్ మనకి వెబ్‌సైట్‌లో దొరుకుతుంది సిఆర్‌డీఏది. బట్ ఇప్పుడు సేకరిస్తున్న భూమి విషయంలో కూడా ఆ ప్లానింగ్ ఏంటో బయట పెడితే తెలుస్తది కదా ఏనంటే జనాలకి. మీకు తెలియదండి, హ్మ్. మా బాబు గారిని టాటా కంపెనీ అధినేత ఎక్కడో ఎయిర్పోర్ట్‌లో కలిసి మీ దగ్గర ఎయిర్ ఇండియా హబ్ పెడతా అన్నాడు. ఓకే. మీరు ఒక 5,000 ఎకరాల్లో కట్టారు. బట్ దట్ ఈస్ నాట్ హౌ పబ్లిక్ మేక్స్ అప్ దేర్ మైండ్. అది మీరు చెప్పాలిగా పబ్లిక్‌కి. కదా! యూ నో వాట్ ఐ యామ్ హ్మ్. సేయింగ్. ఈ మీ సొంత హ్మ్. గదిలో కూర్చొని మాట్లాడుకునే విషయాలు కాదు కదా! హ్మ్. నేను గొడవ చేస్తున్నానండి, ఎవరో ఫోన్ చేసి ఇట్లా జరిగిందంటండి అంటే, అరే దట్ ఈస్ నాట్ హౌ యూ మేక్ పబ్లిక్ పాలసీ. ఇప్పుడు గోపి గారు ఏదో వ్యాపారం చేస్తున్నారు, టాటా తోటి ఏదో పార్ట్నర్‌షిప్ పెట్టుకున్నారు అంటే అర్థం చేసుకుంటాం. హ్మ్. దిస్ ఈస్ ఎ పబ్లిక్ ఇష్యూ. ప్రజల సమస్య కదా! హ్మ్. మీ 5,000 ఎకరాలు ఇప్పుడు హైదరాబాద్‌లో 4,000 ఎకరాల్లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఉందండి. ఈ రోజుకి సగమే వాడుతున్నారు భూమి. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా. మొత్తం ఎయిర్‌పోర్ట్‌లో వాడేది 2,000 ఎకరాలే. ఓకే. ఈవెన్ టు దిస్ డే. హ్మ్. ఏంటి అంటే ఈ ఎయిర్‌పోర్ట్‌లు ఎవరైతే తీసుకుంటున్నారో కాంట్రాక్ట్‌లు, హుహు. వాళ్ళు 4, 5 వేల ఎకరాలు తీసుకుంటే అదొక పెద్ద అసెట్ వాళ్ళకి. దాంట్లో మళ్ళీ వేరే లీజులు ఇచ్చుకోవచ్చు. అమెజాన్‌కో వేర్ హౌస్ ఇయ్యొచ్చు. ఇది ఇంకోటి ఇయ్యొచ్చు, ఇంకోటి ఇవ్వచ్చు. వేలకు వేలు అడుగుతున్నారు. సో దేర్ హాస్ టు బి సమ్ రైమ్ ఆర్ రీజన్. హ్మ్. అన్ని వేల ఎకరాలు మీరు పోగేసేటప్పుడు. బట్ ద పాయింట్ ఈజ్ అసలు అమరావతే కదలట్లేదు. మళ్ళీ ఇవన్నీ ఏంటి అనేది అంటే ఒక కన్సర్న్. మీ ఆలోచన లేకపోతే మీరు ఏమన్నా ఊహిస్తున్నారా? ఎందుకు ప్రభుత్వం మళ్ళీ దీనికి వెళుతుంది నాకు అని? ఇది ఒకటే చెప్పారు. ఎవరు అంటే మా తెలుగుదేశం పార్టీలో ఉండేవాళ్ళు ఎవరో. ఓకే. మా నేను మొన్న ఎప్పుడో మాట్లాడానుగా టీవీలో వాటిల్లో. మాట్లాడితే ఇట్లా టాటా వాళ్ళు చెప్పారంట. అంటే దట్ ఈస్ నాట్ హౌ పీపుల్ లైక్ సీ ఐఎమ్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. మీరు ప్రజల ముందు ఏం పెడతారో దాని ఆధారంగానే మనం మాట్లాడగలం కదా! అవును ప్రజల గదా! ముందు ఉన్న ఈ వివరాల ఆధారంగా హ్మ్. నాకు అసలు ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ ఈజ్ ఆల్ ఐఎమ్ సేయింగ్. మీరు ఆల్రెడీ 50,000 ఎకరాలు మీ దగ్గర ఉన్నప్పుడు హ్మ్. దాంట్లో ఇంతవరకు ఏం కట్టలేదు. అసలు దాంట్లో మీరు 50,000 ఎకరాల్లో మీరు ప్రభుత్వ బిల్డింగ్‌లు పెద్ద ఏం లేవండి అక్కడ. ప్రభుత్వ బిల్డింగ్‌లు ఏమున్నాయి? అసెంబ్లీ, సెక్రటేరియట్, అసెంబ్లీ, సెక్రటేరియట్, కోర్టు. కోర్టు, హ్మ్. రాజ్‌భవను, ఆ సిఆర్‌డీఏ బిల్డింగ్ ఏదో కట్టారు. సీఆర్‌డీఏ బిల్డింగ్, ఇంకో 3, 4 బిల్డింగ్‌లు ఏవో ఉంటాయి హ్మ్. అనుకుందాం. హ్మ్. అంతే కదా! మిగిలినయన్నీ ఏంటి? రోడ్లు, డ్రైనేజ్‌లు, నీళ్లు, పవరు, పార్కులు. కడితే మీకు పులుసు కారిపోద్ది. హ్మ్. 50,000 ఎకరాలు మామూలు విషయం కాదు. ఏమనుకుంటున్నారు? ఆషామాషి కాదు కదా! హ్మ్. సో అంటే ఆ విషయాన్ని గూడా పెమ్మసాని చంద్రశేఖర్ గారు అన్నారు ఆ ఇంటర్వ్యూలో ప్రస్తావిస్తూ. అక్కడుండేదంతా అక్కడున్న ల్యాండ్‌ని బట్టి కనీసం మీటర్ లోతు నుంచి మనం గ్రావెల్ యేసుకుంటూ రావాలి. రోడ్లు ఇది చేయాలంటే దానివల్ల లేట్ అవుతుంది అని చెప్పుకొచ్చారు. అంటే అక్కడే మీరన్నట్టు తడిసి మోపెడవుతుంది హ్మ్. ప్రభుత్వానికి. మళ్ళీ దీన్నంతా తీసుకొని డెవలప్ చేయాలి అనంటే హ్మ్. ఇంకో వాదన అదేంటో. ఇంకో వాదన నాకినిపించింది ఏంటంటే గోపి గారు, హ్మ్. ఇప్పుడు అమరావతి కట్టడం మొదలైన తర్వాత ఇప్పుడే దాదాపు 70, 80 వేలో, రూ. 1,00,000 ఉంది గజం. ఆర్ 60,000 వాటెవర్ ఐ డోంట్ నో ది ఎగ్జాక్ట్. 60,000 నుంచి రూ. 1,00,000 మధ్యలో ఉంది గజం. అప్పుడు ప్రభుత్వానికి భూమి కావాలంటే అప్పుడెక్కడి నుంచి వస్తుంది? కాబట్టి హ్మ్. ఇప్పుడే కొందాం. కొని హ్మ్. పెట్టుకుందాం అనేది ఇంకొక వాదన. ఇంకొక వాదన నేను విన్నదేంటంటే ఓకే. ఇప్పుడు అమరావతి కట్టడం మొదలుపెడతారు. ఇప్పటికే రేట్లు 60, 70, 80 వేలు, రూ. 1,00,000 దాకా ఎళ్ళాయి. తర్వాత ప్రభుత్వానికి కొనాలంటే చాలా కష్టం అని. హుహు. ప్రభుత్వాలు ఎంత భూమని ఎందుకు కొనాలి ప్రభుత్వాలు? ప్రభుత్వాలు ఏమున్నాయి ఇప్పుడు అమరావతి నుంచి ఫర్దర్ ఎక్స్‌పాండ్ అవుతుందండి. ఇప్పుడు హైదరాబాద్‌లో భూములు మొత్తం ప్రభుత్వం కొని కట్టిందా? అవును గదా! కాదు కదా! ఇక్కడ హ్మ్. అన్ని రకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆహ్, వ మ వ్యాపారాలు వస్తున్నాయి, కడుతున్నారు. ప్రభుత్వం చేయాల్సిందేంటి? రోడ్లు, డ్రైనేజ్‌లు, నీళ్లు, కరెంటు అయి ముఖ్యం. హ్మ్. వాటికి మీరు ఎప్పుడు తీసుకోవచ్చు. అసలు మీకు అడ్డు చెప్పేవాళ్ళు ఎవరున్నారు? మీరు ఇప్పుడు రోడ్ ఎక్స్‌పాన్షన్ ఎన్ని చేయలేదు హైదరాబాద్‌లో. అవును. ప్రతిది మనం కొనాల్సిందేనేంటి? హ్మ్. సో దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఐ డోంట్ అండర్‌స్టాండ్ దిస్ హైదరాబాద్‌లో లాజిక్. ప్రభుత్వం కొనకపోగా ఆ! ఇంకా ఉన్న ప్రభుత్వం ల్యాండ్‌ని అమ్ముతుంది. అమ్ముతున్నారు. వందల కోట్లల్లో హ్మ్. కొంటున్నారు. హ్మ్. సో రైతులు కూడా లాభపడతారు కదా! హ్మ్. ఇప్పుడు ఎక్స్‌పాండ్ అవుతా ఉంటే మీరు రోడ్లేసి వసతులు కల్పిస్తా ఉంటే ఆహ్, మ రైతులు కూడా లాభపడతారుగా. హ్మ్. ధరలొస్తాయి వాళ్ళ భూములకి. అమరావతి ఎక్స్‌పాండ్ అయితే. అంటే మొత్తం మీరంటున్నట్టు కొనేసి మనం పెట్టుకొని బ్యాంక్ పెట్టుకొని కూర్చుంటామంటే అంటే మీరంటున్నట్టు రైతుల వైపు నుంచి భూమి ఇవ్వడానికి సమస్య లేనప్పుడు అది పెద్ద సమస్య గాదు. కానీ ప్రజలకి రైతుల కన్సర్న్ ఉంటే ఇట్స్ అగైన్ హ్మ్. లైక్ హ్మ్. కరేడు. హ్మ్. హ్మ్. రైతులే ఎదురు తిరిగితే మీకు మొత్తం మొదటికొచ్చుద్ది. హ్మ్. బట్ రైతులకిచ్చే దాంట్లో గూడా వాళ్ళు కౌలిచ్చేది మళ్ళా ప్రజల సొమ్మే గదా! అవును. ఇప్పుడు మీరు హ్మ్. 16,000 ఎకరా అంటే ఎకరానికి 50,000 లెక్కన సంవత్సరాల తరబడి ఇయ్యాలి. హ్మ్. అది ప్రజల సొమ్మే గదా! సో పీపుల్ హావ్ ఎ రైట్ టు క్వెషన్.
రైట్ టు క్వశ్చన్. బట్ మోర్ దాన్ దట్ నేను అడిగేది ఏంటంటే విమ్సికల్ అంటే అదేదో సడన్లీ వచ్చేసి ఒక పెద్ద ప్రాజెక్టు చేస్తాం, దీన్ని మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తాం. మొన్న ఇప్పుడు ఎన్నికల ముందు అసలు దాని మాట లేదు. ఎగ్జాక్ట్లీ, ఇది మీ మ్యాండేట్ కాదు కదా. ఎన్నికల ముందు దీని గురించి మాట లేదు. అదే కాదు, మనకు రాష్ట్ర విభజన జరిగి 2014 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాలు అయింది. విభజన చట్టంలో 4 ముఖ్యమైన ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. అవి ఇంతవరకు పూర్తి చేయలేదు. పోలవరం జాతీయ ప్రాజెక్టు, పోలవరం, గాలేరు నగరి, ఇంకోటి ఏదో ఉంది, 4 ప్రాజెక్టులు. అవి ఇంతవరకు జస్ట్ few thousand crores పెడితే లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. సడన్లీ పోలవరం పనకచెర్ల అంటారు. ఆన్ వాట్ బేసిస్ వీ డోంట్ నో, రైట్? దాన్ని మళ్ళీ ఇప్పుడు పోలవరం నల్లమల అన్నారు. ఇప్పుడు మన కాళేశ్వరం తర్వాత పెద్ద ప్రాజెక్ట్ అంటే జనాలకు అదురు పుడుతుంది. తెలంగాణలో కాళేశ్వరం వచ్చి అసలు అరాచకం. అది ప్రాజెక్టు 1,50,000 కోట్లు అయింది. సంవత్సరానికి 10,000 కోట్లు వడ్డీ కడుతున్నారు. యూనో వాట్, 10,000 కోట్లు అంటే అసలు ఇమాజిన్ చేయగలరు ఎంతో? మోర్ దాన్ $1 బిలియన్. అమెరికా వాళ్ళకు కూడా చాలా పెద్ద మొత్తం వడ్డీలు కడుతున్నారు, 10,000 కోట్లు. ఇంకా అది నడవట్లేదు. నడిస్తే దానికి అయ్యే కరెంట్ ఇంకో 15,000 కోట్లు అవుద్ది. ఇప్పుడు 1,50,000 కోట్లు దాని మీద ఖర్చు చేశారు, నడవట్లేదు. సో పీపుల్ ఆర్ వెరీ స్కెప్టికల్ అబౌట్ దీస్ మెగా ప్రాజెక్ట్స్. అంటే నిన్న వైసీపీ నాయకుడు ఒక ఆయన కామెంట్ చేశారు, అమట్రాంబాబు, ఎందుకు ప్రపంచ స్థాయి రాజధాని ఏం చేసుకోవటానికి అన్నట్టు మాట్లాడారు ఆయన. అంటే ఆయన వాదన లాంటిది కాదు చక్రవర్తి గారి వాదన, రైట్? లేదు, నాకు ఆయన వాదన అభ్యంతరకరం అనిపించింది. ఎందుకంటే ఒక రాజధాని ఇన్స్పిరేషనల్గా ఉంటే పెట్టుబడి రావడానికి అనుకూలంగా ఉంటుంది. నేను అమరావతి వ్యతిరేకం కాదు. ఐ వాజ్ ఆల్వేస్ ఫర్ అమరావతి. బట్ మీరు ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తున్నారు కదా. అసలు అందుట్లో ఏమీ పూర్తి కాలేదు ఇంతవరకు. ఒక సిఆర్డిఏ బిల్డింగ్, చిన్న టిక్కీ బిల్డింగ్ ముక్కుతా చేశారు. ఇన్ని పనులు ఉండగా మళ్ళీ పోయి ఇంకో పెద్ద ప్రాజెక్టు నెత్తికెత్తుకోవడం ఏంటి అనేది అర్థం లేనిది ఒకటి. అసలు అమరావతి పక్కన ఎయిర్పోర్ట్ ఏందో, ఒక పక్క గన్నవరానికి చేసిన తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్ ఏందనేది అర్థం కాని విషయం. ఇంకొకటి, ఇంకా మీకు భూమి కావాలంటే ఆ గన్నవరం దగ్గర ఇంకొక 500 ఎకరాలు తీసుకోండి. అది ఈజీ కదా. ఇక్కడ 5,000 తీసుకునే బదులు ఇంకొక 500 ఎకరాలు అక్కడే ఎక్వైర్ చేయండి. ఎమినెంట్ డొమైన్ వాడండి. రైతు లేకపోయినా బలవంతంగా కూడా తీసుకోవచ్చు, చట్ట ప్రకారం తీసుకోవచ్చు. చిన్న భూమి కాబట్టి అంత పెద్ద ఇష్యూ ఉండదు. మీకు 30-40 వేల ఎకరాలు బలవంతంగా తీసుకుంటుంటే పెద్ద ఎత్తున నిరసనలు వస్తాయి. తక్కువ భూమి కాబట్టి మీరు ఇప్పుడు ఒక 500 ఎకరాలండి, 2 కోట్లు ఇచ్చిన ఎంత అయిందండి? 1000 కోట్లేగా. ఎకరానికి 2 కోట్లు ఇచ్చిన మీకు 1000 కోట్లే. వాళ్ళు ఉన్న పెద్ద వీళ్ళు వేసే లక్షల కోట్ల బడ్జెట్లో అది ఎంత? సో యూ మేక్ అమరావతి 1,260 నుంచి 2,000 చేయండి. అంతకంటే మీకు అవసరం లేదు ఎయిర్పోర్ట్. యూ డోంట్ నీడ్ ఎనీథింగ్ బిగ్గర్ దెన్ దాట్. సో ప్రభుత్వం ఏమన్నా క్లారిటీ ఇస్తే ఓకేనా? దీనికి ఎందుకు రైల్వే స్టేషన్కి రైల్వే ట్రాక్ కోసం అవసరమైన భూమిని కూడా మనమే సేకరిస్తున్నాం అనేది ప్రభుత్వం చెప్పుకొస్తుంది. సేమ్ టైం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ స్టేడియం బిల్డింగ్ కోసం. అదే స్టేడియం అంటే అదే అన్నాను కదా. స్టేడియంకి ఆల్రెడీ భూమి అలొకేట్ చేశారు కదా. అది ఏమైంది అంటున్నాను. ఆ 50,000 భూమికి స్పోర్ట్స్ సిటీకి అలొకేట్ చేశారు కదా. సో నేను అనేది అది, ప్రభుత్వం ఏదైనా దీన్ని ట్రాన్స్పరెంట్గా ప్రజల ముందు ఉంచితే అప్పుడు ఏమైనా యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉంటుందా? మనకేం వ్యతిరేకం. ఐఎమ్ జస్ట్ ఆల్ ఐఎమ్ సేయింగ్ ఇస్, ఇక్కడున్న బయట పబ్లిక్ డొమైన్లో ఉన్న వివరాల ఆధారంగా ఇట్ డజంట్ మేక్ సెన్స్ అని చెప్తున్నాను అంతే. ఓకే. అండ్ ద డీప్లీ ట్రబ్లింగ్ ఈస్ 10 ఏళ్ళు గడిచిపోయాయి. రాజధాని కడతామని 10 ఏళ్ళు గడిచిపోయాయి. మళ్ళీ వీళ్ళు వచ్చి దాదాపు 2 ఏళ్ళు అవుతుంది. అవును, మిగిలింది 3 ఏళ్లే కదా. 3 ఏళ్ళలో ఇంకో 2 ఏళ్ళు అయిన తర్వాత ఎలక్షన్ మళ్ళీ ఇంకో 3 ఏళ్లలో పూర్తి చేస్తామని. సో అది అనేది. సో అట్లీస్ట్ గెట్ సమ్ థింగ్స్ డన్. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ.